ఈరోజు మనం వాట్సాప్లోని కొన్ని స్పెషల్ ఫీచర్స్ని చూసేద్దాం. మొదటగా ఇలా చేస్తే మీరు ఎవరితో చాట్ చేస్తున్నారో అది ఎవరికీ కనిపించదు. మొదటగా మీరు మీ వాట్సాప్ని ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎవరి చాట్ అయితే ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా పెట్టాలనుకుంటున్నామో దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అవి క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ లాక్ చాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ, మళ్ళీ ఇక్కడ ఓకే. ఇప్పుడు ఆ చాట్ని మనం చూడాలంటే ఏం చేయాలి? లాక్ చాట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మనం ఎవరిదైతే సీక్రెట్గా చాట్ చేయాలనుకుంటున్నామో అది అక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసామా, మనం చాట్ చేసామా, మళ్ళీ బ్యాక్ వచ్చేసామా. ఇది మనం సీక్రెట్ చాట్ నుంచి రిమూవ్ చేయాలి అనుకుంటే కిందకి డ్రాగ్ చేసి లాక్ చాట్స్ తీసుకొని తర్వాత దీన్ని మనం సీక్రెట్ నుంచి బయట రిమూవ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఆ నేమ్ మీద లాంగ్ ప్రెస్ చేసి 3 డాట్స్ ప్రెస్ చేస్తే అన్లాక్ చాట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది ఇక్కడికి, ఇలా అన్నమాట. ఇది ఈ సెట్టింగ్స్ యొక్క ఇది. తర్వాత ఇప్పుడు సెకండ్ వన్, మనల్ని అన్వాంటెడ్ గ్రూప్స్లన్నీ యాడ్ చేసేస్తున్నారా? వేరే గ్రూప్స్లో మనకు సంబంధం లేని గ్రూప్స్లో అంతా మనల్ని యాడ్ చేస్తున్నారా? ఇలాంటివన్నీ స్టాప్ చేయాలంటే ఇలా చేయొచ్చు. ఎలా అంటే 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్, ఇక్కడ చూడండి ప్రైవసీ, ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి గ్రూప్స్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మై కాంటాక్ట్స్, ఇప్పుడు మన కాంటాక్ట్స్లో మనం ఎవరినైతే సేవ్ చేసి పెట్టుకుంటామో వాళ్ళు మాత్రమే మనల్ని గ్రూప్లో డైరెక్ట్గా యాడ్ చేయగలరు అన్నమాట. ఇది ఈ సెట్టింగ్. ఇప్పుడు మూడవది, ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే మనం వాట్సాప్ కాల్లో ఉన్నప్పుడు మనల్ని ట్రాక్ చేయడం కానీ, అంటే మనల్ని హ్యాక్ చేయడం అన్నమాట. మన వాట్సాప్ అకౌంట్ని హ్యాక్ చేయడం. అలా చేయకుండా ఉండడానికి ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ 3 డాట్స్ ప్రెస్ చేయండి, సెట్టింగ్స్, తర్వాత ప్రైవసీ. ఇక్కడ చూసారంటే కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్, ఓకే, దాన్ని ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం కాల్స్లో ఉన్నప్పుడు మన డీటెయిల్స్ అనేటివి వాళ్ళు ట్రాక్ చేయలేరు అనమాట, అంటే హ్యాక్ చేయలేరు. ఇది సేఫ్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు నాలుగవది, మీకు తెలియకుండానే మీ వాట్సాప్ అనేది వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ డివైస్లో కానీ వాళ్ళ ల్యాప్టాప్స్లో కానీ ఓపెన్ చేసుకొని మీ చాటింగ్ కానీ మీ కాల్ అన్నీ చూసుకోవచ్చు అన్నమాట. దాన్ని స్టాప్ చేయాలన్నా కానీ ఈ సెట్టింగ్స్ అనేటివి ఫాలో చేసేయండి. ఇప్పుడు 3 డాట్స్ ప్రెస్ చేయండి. తర్వాత లింక్ డివైజెస్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారంటే మన వాట్సాప్ అకౌంట్ ఎక్కడెక్కడైతే లాగిన్ అయ్యిందో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నా అకౌంట్ అయితే ఈ విండోస్ అనే అందులో ఇది లాగిన్ అయ్యి ఉందన్నమాట. నేను కాకుండా ఇంకెవరైనా చేస్తున్నారంటే అప్పుడు నేనేం చేయొచ్చు, దీన్ని లాగౌట్ చేసేయచ్చు. దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ ఏంది లాగౌట్ అనేది ప్రెస్ చేసామంటే ఆ అకౌంట్ అనేది అందులో నుంచి లాగౌట్ అయిపోతుంది. చూసారా? ఇలా చేసుకుంటే మీ అకౌంట్ ఎవరు చూడలేరన్నమాట. ఇప్పుడు మనం 5th ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే ఇలా చేస్తే మనం ఎవరైతే స్పెషల్గా మనకు మెసేజ్ చేస్తున్నారు, ఎవరు మనకు మెసేజ్ చేస్తున్నారు, ఏ నెంబర్ నుంచి వస్తుంది, ఏ కాంటాక్ట్ నుంచి వస్తుంది అనేది ఈ సెట్టింగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. మనం ఫోన్ చూడకుండానే ఎవరి కాంటాక్ట్ని అయితే మనం ఇలా టోన్ అనేది నోటిఫికేషన్ టోన్ అనేది చేంజ్ చేయాలనుకున్నామో ఆ కాంటాక్ట్ ఫోటో మీద క్లిక్ చేయాలి. ఓకే, అప్పుడు ఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా నోటిఫికేషన్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోండి ఏం టోన్ కావాలనేది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు నచ్చిన టోన్ సెలెక్ట్ చేసుకొని ఆ టోన్ని మన నోటిఫికేషన్ టోన్గా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అప్పుడు మీకు ఎవరు మెసేజ్ చేస్తున్నారనేది మీకు ఫోన్ చూడకుండానే తెలిసిపోతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు 6th ఫీచర్ ఏందని చూసేస్తాం. ఇక్కడ ఏంటంటే మీరు అన్వాంటెడ్ గ్రూప్స్లో కానీ వేరే గ్రూప్స్లో ఉన్నా కానీ ఎవరైనా ఫొటోస్ పెడుతున్నా కానీ అవి అన్వాంటెడ్గా మీకు డౌన్లోడ్ అయిపోతున్నాయా? ఇలా చేసుకుంటే
మీ వాట్సాప్లో మాత్రమే అవి డౌన్లోడ్ అవుతుందన్నమాట. మీ గ్యాలరీలో అనేటివి అవి సేవ్ కావు. అది ఎలా అంటే ఫోటో మీద క్లిక్ చేయండి, అక్కడ ఐకాన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. తరువాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీడియా విజిబిలిటీ, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిఫాల్ట్ అని ఉంటుందన్నమాట అందరికీ. ఇక్కడ కావాలి అంటే ఎస్ అని ఇచ్చుకోవచ్చు, లేదా డిఫాల్ట్ ఉండొచ్చు. నాకు వద్దనుకున్నాను కాబట్టి నో, ఓకే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరికైతే ఈ సెట్టింగ్స్ పెట్టారో వాళ్ళు ఫొటోస్ సెండ్ చేసినా కానీ ఇంకేమైనా వీడియోస్ సెండ్ చేసినా కానీ మీరు వాట్సాప్లో మాత్రమే చూడగలరు అన్నమాట. అవి గ్యాలరీలు అనేటివి సేవ్ కావన్నమాట. ఇలా మనం కొత్త ఫీచర్స్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. అందరికీ అర్థమైంది కదా? మీరు కూడా ట్రై చేయండి, మీరు చెక్ చేసుకోండి.